నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షలకు హాజరవుతున్న సిద్ధమవుతున్న విద్యార్థులు మరియు అభ్యర్థుల కోసం అర్థశాస్త్రంలోని బ్యాంకింగ్ అంశాన్ని మీకు వివరిస్తాను. ఇందులో బ్యాంకింగ్ నిర్వచనం, వాణిజ్య బ్యాంకుల విధులు, రిజర్వ్ బ్యాంక్ ఆవిర్భావం, రిజర్వ్ బ్యాంక్ విధులు, ఈ అంశాన్ని మనం ఈరోజు టాపిక్లో చర్చిద్దాం. ముందుగా బ్యాంకింగ్ నిర్వచనం అంటే బ్యాంక్ అంటే ఏమిటి? బ్యాంక్ అనగా ద్రవ్యాన్ని మారకం చేయడం. బ్యాంక్ అనగా ద్రవ్యాన్ని మారకం చేయడం. సో ఇదొక సింపుల్ డెఫినేషన్ అన్నమాట. అంటే ద్రవ్యాన్ని మారకం చేసేది బ్యాంక్. అంటే దీన్ని మనం ఆరిజిన్ అనుకోవచ్చు, ఈ బ్యాంకు అనే పదం యొక్క పుట్టుక. బ్యాంకింగ్ అనేది ఒక వ్యాపారం. ఎస్, ఇట్స్ ట్రూ. ఎందుకంటే ప్రతి బ్యాంక్ యొక్క అంతిమ లక్ష్యం లాభాలను ఆర్జించడం. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు 1806లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ఆవిర్భావంతో పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. అంటే మన దేశంలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 1806వ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అనే ఒక బ్యాంకు మొట్టమొదటిసారిగా బ్యాంక్ అనేది మన దేశంలో ఏర్పడింది. ఇదే మన దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థకి మొట్టమొదటి పునాదని చెప్పవచ్చు. ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ మన దేశ ఆర్థిక అభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందన్నమాట. అంటే వితౌట్ బ్యాంకింగ్ వీ కెనాట్ ఇమాజిన్ ద ఎకానమీ. ఎందుకంటే వస్తు సేవల ఉత్పత్తికి అవసరమైన ద్రవ్యం కావచ్చు, వస్తు సేవల కొనుగోలుకు అవసరమైన ద్రవ్యం కావచ్చు, ఇవంతా మనకి ఈ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి రావడం జరుగుతుందన్నమాట. మనం ఇతర విషయాలు చూసినట్లయితే వాణిజ్య బ్యాంకుల విధులు. అయితే వాణిజ్య బ్యాంకులు అనేటివి అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి బ్యాంకులు. ఈ వాణిజ్య బ్యాంకులు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ రంగ బ్యాంకులు, రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు అన్నమాట. అంటే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, అదేవిధంగా మన దేశంలో 1991 ఆర్థిక సంస్కరణ అనంతరం మరియు ప్రస్తుత తరుణంలో కూడా ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వాణిజ్య బ్యాంకుల్లో మనకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. మరి ఆ బ్యాంకు ఏదైనప్పటికీ పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, వాటి విధులన్నీ ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయి. మరి ఎటువంటి విధులను ఈ బ్యాంకులు నిర్వహిస్తున్నాయి మనం చూద్దాం. ఇప్పుడు వాణిజ్య బ్యాంకుల విధులను 4 రకాలుగా వర్గీకరింపవచ్చు. ఒకటి డిపాజిట్ల సేకరణ, 2 రుణాలు అడ్వాన్సులను మంజూరు చేయడం, 3 పరపతిని సృష్టించడం, 4 అనిసంఘిక విధులు. ఈ 4 అతి ముఖ్యమైన విధులు. ఇది కాకుండా ఇంకొక విధి కూడా ఉంది, అదేంటంటే సాధారణ ఉపయోగ సేవలు. సో ఇది ఒక అడిషనల్ అన్నమాట. సో బ్యాంకుల యొక్క విధులను మనం ఈ విధంగా చూడవచ్చు. ముందుగా డిపాజిట్ల సేకరణ. బ్యాంకులు సేకరించే డిపాజిట్లు వివిధ రూపంలో ఉంటాయి. ఎందుకంటే బ్యాంకులకు ద్రవ్యం అనేది డిపాజిట్ల రూపంలో సమకూరుతుంది. మరి ఏ రకాల డిపాజిట్లు ఈ బ్యాంకులు అందిస్తున్నాయని చూసినట్లయితే, 1 పొదుపు డిపాజిట్లు, 2 కరెంటు డిపాజిట్లు, 3 కాలపరిమిత డిపాజిట్లు, వీటిని మనం టర్మ్ డిపాజిట్స్ అంటాం, 4వది రికరింగ్ డిపాజిట్స్. ఈ 4 ప్రధానమైనటువంటి డిపాజిట్లు. ముందుగా పొదుపు డిపాజిట్లు అంటే ఏమిటి, దాని యొక్క ఫీచర్స్ చూద్దాం. ఈ పొదుపు డిపాజిట్లు చిన్న మొత్తాల పొదుపుకు అనుకూలం. సాధారణంగా మనం ఏ బ్యాంకుకి వెళ్ళినప్పటికీ బ్యాంకు ఖాతా తెరవాలంటే వాళ్ళు మనల్ని ఒక విషయం అడుగుతారు, ఏంది మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కావాలా, కరెంట్ బ్యాంక్ అకౌంట్ కావాలని. సో దాదాపు అన్ని బ్యాంకుల్లో ఈ పొదుపు డిపాజిట్ అనేటివి ఎక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. మరి ఈ పొదుపు ఖాతాలను ఎందుకు తెరుస్తారంటే మనం చిన్న చిన్న మొత్తాలు మొదలుకొని పెద్ద మొత్తాలను కూడా ఎప్పుడైనా డిపాజిట్ చేయవచ్చు, మరియు ఎప్పుడైనా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అదే దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అన్నమాట. చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, వివిధ రకాల వృత్తులు చేపట్టే వారికి ఈ
పొదుపు ఖాతాలు అనేటివి అనుకూలం. అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, ఉద్యోగులు అంటే వారు ప్రైవేట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులు కావచ్చు, వివిధ రకాల వృత్తుల ద్వారా ఉపాధిని పొందే వాళ్ళు కూడా ఈ పొదుపు ఖాతాల్ని ఏ బ్యాంకులో అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఈ ఖాతాలోని డబ్బుని ఎప్పుడైనా తిరిగి తీసుకోవచ్చు. మనం ఎప్పుడైనా డిపాజిట్ చేయవచ్చు, ఏ రోజైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఏ రోజు అంటే ఆ పని దినాలు, బ్యాంకులు పనిచేసే పని దినాలు ఏవైతే ఉన్నాయో మనం ఏ రోజైనా అందులో మనం డబ్బును డిపాజిట్ చేయవచ్చు మరియు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఈరోజు డిపాజిట్ చేసామనుకుందాం, నెక్స్ట్ డైలీ మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం ఈ పొదుపు ఖాతాలకు ఉంటుందన్నమాట. అదే కాకుండా దీనివల్ల ఒక బెనిఫిట్ కూడా ఉంది మనకు. ఏం బెనిఫిట్ ఉంది? దీనిపై కూడా బ్యాంకులు వడ్డీని చెల్లిస్తాయి. ఈ వడ్డీ అనేది 5% లోపే ఉంటుంది. ఈ పొదుపు ఖాతాలపై ఎక్కువ వడ్డీ అనేది ఉండదు. ఎందుకంటే మనం చాలాసార్లు డిపాజిట్ చేయడం, అదేవిధంగా చాలాసార్లు విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వడ్డీ అనేది తక్కువగా లభిస్తుంది అనమాట. ఈ వడ్డీ ఏ బ్యాంక్ అయినా సరే, ఏ వాణిజ్య బ్యాంక్ అయినా సరే 3, 4, 5% లోపు మాత్రమే చెల్లించడం జరుగుతుంది. ఇక రెండవది కరెంట్ డిపాజిట్స్. దీన్ని మనం కరెంట్ ఖాతాలు అంటాం. వ్యాపారస్తులు, ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యాపార సంస్థల కోసం ఈ డిపాజిట్లు ఉద్దేశించబడ్డాయి. అంటే డెఫినెట్గా ఒక వర్గం వారి కోసం ఈ కరెంటు ఖాతాలు అనేటివి బ్యాంకులు అందజేస్తాయి. మరి ఎవరి కోసం? వ్యాపారస్తులు అంటే బిజినెస్ పీపుల్, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ఇతర రకాల వ్యాపార సంస్థలు, అవి ఏవైనా కావచ్చు, జాయింట్ వెంచర్ కావచ్చు, ప్రైవేట్ బిజినెస్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో వీళ్ళ కోసం ఈ కరెంటు ఖాతాలను ఈ వాణిజ్య బ్యాంకులు అందజేస్తాయి. మరి దీనివల్ల ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఈ ఖాతా సేవలు అందించినందుకు గాను బ్యాంకులు అదనపు ఛార్జీలను వసూలు చేస్తాయి. ఇక రెండవది, ఈ డిపాజిట్లపై ఎటువంటి వడ్డీ ఉండదు. మనం పొదుపు ఖాతాలు చూసినట్లయితే అక్కడ ఎంతో కొంత మొత్తం వడ్డీ అనేది చెల్లించబడుతుంది. అది 4% కావచ్చు, అంటే బిలో 5% అనేది చెల్లించబడుతుంది. మరి కరెంటు ఖాతాలపై బ్యాంకు ఎటువంటి వడ్డీ చెల్లించదు. రెండవది, అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. అంటే ఈ కరెంటు అకౌంట్స్ ఎవరికైతే ఉంటాయో ఆ ఖాతాదారుల నుండి ఈ సర్వీస్ ఛార్జెస్ లాంటివి వసూలు చేయడం జరుగుతుంది. మరి ఎందుకు పొదుపు ఖాతాను చూసినట్లయితే దీన్ని చూసినట్లయితే చాలా తేడాలు ఉన్నాయి ఇక్కడ మనకు. అంటే ఎటువంటి బెనిఫిట్స్ లేవు, ఇక్కడ ఎక్కువ బెనిఫిట్స్ లేవు. మరి ఒకే ఒక్క బెనిఫిట్ ఏముంటుందంటే ఈ కరెంట్ డిపాజిట్లలో ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఇవ్వబడడం జరుగుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనం ఎప్పుడైనా మన ఈ కరెంట్ అకౌంట్లో నగదు తక్కువైనప్పుడు, చెల్లింపులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బ్యాంక్ అనేది ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని అందజేయడం జరుగుతుందన్నమాట. కాల పరిమితి డిపాజిట్ చూసినట్లయితే ఒక నిర్ణీత కాలానికి ద్రవ్యాన్ని డిపాజిట్ చేయడం, దీన్నే మనం టర్మ్ డిపాజిట్ అంటాం. నిర్ణీత కాలానికి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇవి ఫిక్స్డ్ డిపాజిట్స్. ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఏమవుతుందంటే మనం ఒక మొత్తాన్ని మనం కొన్ని సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అది 3 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 7 సంవత్సరాలు కావచ్చు. ఈ విధంగా సపోజ్ ఇంకోటి, ఇది ఏక మొత్తంలో చెల్లించాలి ఒకేసారి, వన్ టైం డిపాజిట్ అనమాట టర్మ్ డిపాజిట్స్. సపోజ్ ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి మీ దగ్గర, సేవ్ చేయాలనుకుంటున్నారు, దానిపైన ఎంతో కొంత ఇంట్రెస్ట్ పొందాలనుకుంటున్నారు. మీరు షేర్స్లో కానీ మరి వేరే వాటిలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. షేర్స్ కొన్న తర్వాత వాటిపై లాభాలు రావచ్చు, రాకపోవచ్చు, నష్టాలు వచ్చినా భరించాల్సి ఉంటుంది. సో చాలా వరకు ఈ మధ్యతరగతి ప్రజలు మరియు ఈ ఉద్యోగులు ఇటువంటి వాటికన్నా ఈ టర్మ్ డిపాజిట్స్ వైపే ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. మరి అటువంటి వారి కోసం ఈ బ్యాంకులు ఈ టర్మ్ డిపాజిట్స్ ఆఫర్ చేస్తాయన్నమాట. అంటే ఒక నిర్ణీత కాల పరిమితి తర్వాత ఆ మొత్తాన్ని మనం ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో భద్రపరిచామో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ వడ్డీ, ఈ రెండు బ్యాంకు మనకు చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా కాల పరిమితి తర్వాత ద్రవ్యాన్ని తిరిగి చెల్లిస్తారు. మధ్యలో మనకు ద్రవ్యం కావాలంటే ఇవ్వరు. మనం ఏదైనా ఒక టర్మ్ డిపాజిట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 5 years టర్మ్ పెట్టుకున్నాం. సపోజ్ ఈరోజు మనం 1,00,000 రూపాయలు ఒక బ్యాంకుకి వెళ్ళి టర్మ్ డిపాజిట్ కింద ఆ ఖాతాలో జమ చేసి సర్టిఫికేట్ తీసుకున్నాం అనుకుందాం. అయితే
5 సంవత్సరాలు మాత్రం తర్వాతనే ఆ మొత్తం అమౌంట్ మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఈ టర్మ్ డిపాజిట్స్ పైన కూడా లోన్ సౌకర్యము ఇవ్వడం జరుగుతుంది. అదే బ్యాంకులో మనం ఆ టర్మ్ డిపాజిట్స్ని సెక్యూరిటీగా ప్రొడ్యూస్ చేసి లోన్ తీసుకోవచ్చు. అయితే బ్యాంక్ అక్కడ మనం ఎంత పే చేసామో, సపోజ్ మీరు 1 ఇయర్ పే చేశారు, 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది అనుకుందాం. అయితే ఆ 2 ఇయర్స్లో ఎంత వడ్డీ జమ అయింది, అదేవిధంగా ఆయన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, దాంట్లో ఒక షేర్, ఒక పర్సంటేజ్ ఈక్వల్ అమౌంట్ని లోన్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది టర్మ్ డిపాజిట్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక సౌలభ్యం. అయితే ఇటీవల ప్రవేశపెట్టబడిన నిబంధనల ప్రకారం కాల పరిమితికి ముందు కూడా ఈ డిపాజిట్ ద్రవ్యాన్ని పొందవచ్చు. అంటే ఆర్బీఐ కొన్ని చేంజెస్ చేసింది. అంటే ఖాతాదారులకు అనుకూలంగా ఈ టర్మ్ డిపాజిట్స్ కూడా పర్టికులర్ పీరియడ్కి ముందు కూడా మనం దాన్ని తిరిగి తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. వీటిపై బ్యాంకులు 6 నుంచి 12% వరకు వడ్డీని చెల్లిస్తాయి. అంటే 6 మినిమం, మ్యాక్సిమం 12. అంటే ఈ 12కి మించి ఏ బ్యాంకు టర్మ్ డిపాజిట్పై వడ్డీ ఇవ్వడానికి లేదు. అదేవిధంగా 6%కి తక్కువగా ఏ బ్యాంకు ఈ టర్మ్ డిపాజిట్పై వడ్డీని ఆఫర్ చేయకూడదన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ పొదుపు ఖాతా కన్నా మనకు ఈ టర్మ్ డిపాజిట్స్పై కొంచెం ఎక్కువ వడ్డీ అనేది లభిస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత చూసినట్లయితే రికరింగ్ డిపాజిట్, ఇది కొంచెం టర్మ్ డిపాజిట్స్కి సిమిలర్గా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. అయితే దీని యొక్క మనం ఫీచర్స్ చూసినట్లయితే నెల నెల చిన్న చిన్న పొదుపు మొత్తాలు చేసేవారికి ఇవి అనుకూలం. ఇప్పుడు మనం టర్మ్ డిపాజిట్ అయితే ఏమవుతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ ఒకేసారి ఏక మొత్తంలో చెల్లించాలి. ఒక 10,000, 20,000, 50,000 అక్కడ వాయిదాల చెల్లింపు ఉండదు. అవి ఒకసారి చెల్లించి 5 సంవత్సరాల వరకు మనం వాటిని మర్చిపోవాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మనకు అమౌంట్ తిరిగి వస్తుంది, వడ్డీ కూడా వస్తుంది. మరి ఒకేసారి చెల్లించలేని ఈ దిగువ మధ్య తరగతి వారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కొందరు ఉంటారు కదా, అల్పాదాయ వర్గాల వారు, వీళ్ళు నెల నెల కొంత మొత్తాన్ని జమ చేయవచ్చు. వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఒక నెలకు 500 లేదా నెలకు 1000 రూపాయలు వారి ఆర్థిక స్తోమతను బట్టి అది ఫిక్స్ చేసుకొని ఆ టర్మ్ డిపాజిట్ ఖాతాలో పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా కండిషన్ సేమ్. ఇది కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి వీలు లేదు. ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఒక టైం ఫిక్స్ చేసుకొని ఉంటాం, బ్యాంకు వారితో మాట్లాడుకొని 1 సంవత్సరమా 2 సంవత్సరాలు, ఆ టైం తర్వాతనే మనం జమ చేసిన మొత్తము ప్లస్ దానిపైన మనం ఉన్న వడ్డీని కూడా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగా కాల పరిమితి తర్వాత ద్రవ్యాన్ని తిరిగి తీసుకునే నిబంధనలు కలిగి ఉంటాయి. ఇట్స్ వెరీ క్లియర్. ఈ కండిషన్ మనం టర్మ్ డిపాజిట్స్కి, రికరింగ్ డిపాజిట్స్కి సేమ్ కండిషన్ ఉంటుందన్నమాట. వీటిపై పొదుపు డిపాజిట్ల కన్నా ఎక్కువ, టర్మ్ డిపాజిట్ల కన్నా తక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే మరీ పొదుపు డిపాజిట్లు అంతా తక్కువ వడ్డీ కాకుండా, అదేవిధంగా టర్మ్ డిపాజిట్లపై ఉండే ఎక్కువ వడ్డీ కాకుండా మధ్యస్థంగా ఈ వడ్డీని చెల్లించడం జరుగుతుంది. ఎందుకంటే టర్మ్ డిపాజిట్స్లో మనం ఒకేసారి మొత్తాన్ని జమ చేయడం జరుగుతుంది. మరి పొదుపు ఖాతాల్లో మనం ఎప్పుడైనా జమ చేస్తాం, ఎప్పుడైనా వెనక్కి తీసుకుంటాం. కాబట్టి వీటి మధ్యగా ఈ వడ్డీని చెల్లించడం జరుగుతుంది. సపోజ్ ఒక 5%, 6%, రికరింగ్ డిపాజిట్స్పై 7%, ఈ విధంగా ఉంటుందన్నమాట. మరి బ్యాంక్ యొక్క ఇతర విధులు చూసినట్లయితే రుణాలు, అడ్వాన్సుల మంజూరు. మొదటి విధి ఏంది, బ్యాంకుల యొక్క అతి ముఖ్యమైన విధుల్లో మొదటిది డిపాజిట్ల సేకరణ. ఆ డిపాజిట్ల రకాలు అవన్నీ మనం చూసాం. మరి రెండవ ముఖ్యమైన విధి ఏమిటి ఇక్కడ, రుణాలు, అడ్వాన్సుల మంజూరు. ఎందుకంటే ఏ బ్యాంకు యొక్క ప్రధాన ఉద్దేశమైన ఈ రుణాల మంజూరుపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే లాభాలు ఆర్జించాలంటే కేవలం డిపాజిట్లు సేకరిస్తే సరిపోదు. ఆ సేకరించిన డిపాజిట్ల నుంచి కొంత మొత్తాన్ని రుణాల రూపంలో ఎవరికైతే అవసరం ఉందో వారికి ఇచ్చి, తద్వారా మళ్ళీ మనం వాటిపై వడ్డీని ఆర్జించడమే బ్యాంకుల యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ రుణాల, అడ్వాన్సుల మంజూరు ఏ విధంగా జరుగుతుందో చూసినట్లయితే అందులోని రకాలు. రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడి వాణిజ్య బ్యాంకులు సేకరించిన డిపాజిట్లలో కొంత భాగాన్ని రుణాలుగా ఇస్తాయి. ఇందులో మనకు రకాలు ఉన్నాయి, టైప్స్. మొదటిది డిమాండ్ రుణాలు, దీన్ని మనం కాల్ లోన్స్ అని కూడా అంటాం. 2 స్వల్పకాలిక రుణాలు. 3 ద్రవ్య పరపతి. 4 ఓవర్ డ్రాఫ్ట్. 5 వినిమయ బిల్లుల డిస్కౌంట్, దీన్ని మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. ఇక చివరిది క్రెడిట్ కార్డులు. ఈ రకమైన రుణాలు, అడ్వాన్సులను
వాణిజ్య బ్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. మనం ముందుగా ఈ రుణాలు అనే అంశం చూసినప్పుడు రుణాలు ఎలా క్రియేట్ చేస్తుంది బ్యాంక్ అనేది చూడాలి. ఇక్కడ బ్యాంకులు తాము సేకరించిన ఈ డిపాజిట్లు ఏవైతే ఉంటాయో అందులోంచే కొంత మొత్తాన్ని రుణాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ పొదుపు ఖాతాల్లోంచి కొంత మొత్తాన్ని రుణంగా ఇవ్వడాన్ని మనం సెకండరీ డిపాజిట్స్గా పేర్కొనవచ్చు, లేదా మనం డెరివేటివ్ డిపాజిట్స్ అంటాం. తెలుగులో ద్వితీయ ఖాతాలు. ప్రాథమిక ఖాతాలంటే సేవింగ్స్, డిపాజిట్స్, అదేవిధంగా ఈ టర్మ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ ఇవన్నీ ఖాతాల్లోకి వస్తాయి. అంటే ద్రవ్యాన్ని సేకరించడం. మరి ద్రవ్యాన్ని రుణంగా ఇవ్వడం అనేది సెకండరీ డిపాజిట్గా పిలుస్తాం. సెకండరీ ఆర్ డెరివేటివ్ డిపాజిట్ అని కూడా అనొచ్చు. తెలుగులో ద్వితీయ డిపాజిట్ అంటాం, ద్వితీయ ఖాతాలు అని అంటాం. మరి బ్యాంకులు ఏం చేస్తాయంటే ఈ ఖాతాదారులు భద్రపరిచిన అంటే సేవ్ చేసినటువంటి అమౌంట్లోంచి కొంత ఆ సిఆర్ఆర్ ఈక్వల్గా కొంత అమౌంట్ని పక్కకు పెట్టవలసి ఉంటుంది, ఎస్ఎల్ఆర్ ఈక్వల్గా కొంత అమౌంట్ని పక్కకు పెట్టవలసి ఉంటుంది. ఈ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అనేది రిజర్వ్ బ్యాంక్ నిర్ణయిస్తుంది వాటి రేట్ ఎంత అనేది. ఇప్పుడు సిఆర్ఆర్ అంటే ఇప్పుడు ప్రతి వాణిజ్య బ్యాంకు, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, కొంత మొత్తాన్ని అంటే డిపాజిట్ల రూపంలో సేకరించిన వాటిలోంచి కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర భద్రపరచాలి. దాన్నే మనం సిఆర్ఆర్ అంటాం, క్యాష్ రిజర్వ్ రేషియో. మరి క్యాష్ రిజర్వ్ రేషియో శాతం ఎంత అనేది రిజర్వ్ బ్యాంకు ప్రతి సంవత్సరం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిజర్వ్ బ్యాంకు సిఆర్ఆర్ రేట్ని ప్రస్తుతం ఒక 4% నిర్ణయించింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సంవత్సరానికి చేంజ్ అవుతుంది. అంటే ఈ 4% డబ్బు ఈ పొదుపు ఖాతాలోంచి తీసి పక్కన పెట్టాలి. ఇక రెండవది ఉంటుంది, అదేంటి ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం, దీన్ని ఎస్ఎల్ఆర్ రేట్ అంటాం. సో ఈ ఎస్ఎల్ఆర్ నిబంధనను కూడా ఆర్బీఐ విధిస్తుంది, సిఆర్ఆర్ ప్లస్ ఎస్ఎల్ఆర్. మరి ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే బ్యాంకులు తమ సేకరించిన డిపాజిట్లలోంచి కొంత మొత్తాన్ని సిఆర్ఆర్కి కేటాయించాలి, ఇంకా కొంత మొత్తాన్ని ఈ ఎస్ఎల్ఆర్కి కేటాయించాలి. అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. అది కూడా రిజర్వ్ బ్యాంకు ప్రతి సంవత్సరం అనౌన్స్ చేస్తుంది ఎంత శాతం ఎస్ఎల్ఆర్ కింద జమ చేయాలనేది. అవి బ్యాంకుల దగ్గర ఉంటుంది. ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంకుల దగ్గర ఉంటుంది, సిఆర్ఆర్ అనేది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది. ఈ ఎస్ఎల్ఆర్ అంటే వీళ్ళు ద్రవ్య రూపంలో కానీ అసెట్స్ రూపంలో కానీ దాన్ని వాళ్ళు తమ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. అది కూడా సపోజ్ ఒక 6% అనుకుందాం. 4% సిఆర్ఆర్ ప్లస్ 6% ఎస్ఎల్ఆర్. నేను ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇవి మారుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సిఆర్ఆర్ ఒక 4%, ఎస్ఎల్ఆర్ 6%, టోటల్గా 10% అమౌంట్ని పక్కకి తీసి పెట్టాలి బ్యాంకులు. అంటే తాము సేకరించిన డిపాజిట్ల నుంచి సపోజ్ ఒక బ్యాంకు 100 కోట్లు డిపాజిట్ల రూపంలో సేకరించింది అనుకుందాం. 100 కోట్లు వివిధ ఖాతాదారుల నుండి, అవి ఏవైనా కావచ్చు, పొదుపు ఖాతాలు కావచ్చు, టర్మ్ ఖాతాలు కావచ్చు, రికరింగ్ ఖాతాలు ఏవైనా కావచ్చు, 100 కోట్లను సేకరించింది. ఆ 100 కోట్లలో 10%, సిఆర్ఆర్ 4%, ఎస్ఎల్ఆర్ ఒక 6%. అంటే ఈ 10%ని తీసి ముందుగా పక్కకు పెట్టాలి. అంటే 100 crores 10% అంటే 10 crores తీసి వాళ్ళు దాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు. అయితే ఇక్కడ 90% మిగిలి ఉంది. మరి 10% పోయిందిగా 90% మొత్తం లోన్గా ఇవ్వచ్చు అంటే అది కూడా కుదరదు. ఎందుకంటే ఈ పొదుపు ఖాతాల్లో అన్ని టర్మ్ డిపాజిట్స్ ఉండవు, అన్ని రికరింగ్ డిపాజిట్స్ ఉండవు. పొదుపు ఖాతాలు కూడా ఉంటాయి. అంటే ఈ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు మనీ వేస్తారు, రేపు తీస్తారు, లేదంటే ఈరోజు డిపాజిట్ చేసి 1 వీక్ తర్వాత తీయచ్చు. అయితే మనం ఏ బ్యాంక్ అయినా సరే ఒక పొదుపు ఖాతా ఉన్న వ్యక్తి తన ఖాతాలో డిపాజిట్ చేసిన అమౌంట్లోంచి నేను విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు అనడానికి వీల్లేదు. సపోజ్ ఈరోజు 1 lakh మనం డిపాజిట్ చేసాం, ఒక 1 వీక్ తర్వాత వెళ్ళాం, నా 1 lakh నాకు కావాలి, నేను విత్డ్రా చేసుకుంటా అంటే బ్యాంక్ అలో చేయాల్సిందే. ఎందుకంటే పొదుపు ఖాతాలకు అసౌలభ్యం ఉంటుంది యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ టర్మ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ వాళ్ళు కాకుండా ఈ పొదుపు ఖాతాలు ఉన్న వ్యక్తులు మాత్రం ఎనీ టైమ్ దే కెన్ డిపాజిట్, ఎనీ టైమ్ దే కెన్ విత్డ్రా. అంటే ఇక్కడ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 100 కోట్ల నుంచి 10% పక్కకు పెట్టి 90 crores రుణాలు ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఖాతాదారులు వచ్చి నాకు అమౌంట్ కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, అప్పుడు కుదరదు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్స్ ఒక 30%, 40% ఆ 100 కోట్ల నుంచి అంటే మిగిలిన 90 crores ఏవైతే ఉన్నాయో సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ పక్కకు పెట్టిన తర్వాత
ఆ 90 క్రోర్స్లోంచి ఒక 30, 40 లేదా 50% వాటిని రుణాల రూపంలో ఇతరులకు అందించడం జరుగుతుందన్నమాట. దీన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే పరపతి సృష్టి అంటాం. పరపతి సృష్టి. సో ఈ విధంగా బ్యాంకులు 6 రకాల రుణాలను క్రియేట్ చేసి వినియోగదారులకు అందించడం జరుగుతుంది. అందులో డిమాండ్ రుణాలు, స్వల్పకాలిక రుణాలు, ద్రవ్య పరపతి, ఓవర్ డ్రాఫ్ట్, వినిమయ బిల్లుల డిస్కౌంట్ మరియు క్రెడిట్ కార్డులు. ఇప్పుడు 1 by 1 చూద్దాం మనం. డిమాండ్ రుణాలు అంటే ఏమిటి? వీటిని మనం కాల్ లోన్స్ అని కూడా అంటాం. ఈ రకమైన రుణాలను బ్యాంకులు అడిగిన వెంటనే రుణగ్రహీత చెల్లించాల్సి ఉంటుంది. అందుకే వీటిని డిమాండ్ రుణాలు అంటాం. ఆన్ డిమాండ్ లోన్స్ ఆర్ కాల్ లోన్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక బ్యాంకు సపోజ్ ఒక వ్యాపారస్తుడికి ఒక డిమాండ్ లోన్ ఇచ్చింది అనుకుందాం. ఒక ₹1,00,000 డిమాండ్ లోన్ ఇచ్చింది. మరి అక్కడ ఏమవుతుందంటే ఆ డిమాండ్ లోన్ ఎనీ టైం వాళ్ళు రీపే చేయమని అడగవచ్చు. అది 1 month కావచ్చు, 1 year కావచ్చు, 6 months కావచ్చు. ఈ లోన్ పొందిన వ్యక్తి నేను చెల్లించాను అనడానికి వీలుండదు. ఎందుకంటే అది ఒక డిమాండ్ లోన్ అని అగ్రీ చేసి నువ్వు ఆ లోన్ తీసుకున్నావు. కాబట్టి ఎనీ టైమ్ యూ హ్యావ్ టు రీపే వెన్ ద బ్యాంక్ డిమాండ్స్. బ్యాంక్ ఎప్పుడైతే డిమాండ్ చేస్తుందో రీపే చేయమని అప్పుడు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకమైన కాల పరిమితి అంటూ ఉండదు. అది బ్యాంకు యొక్క డిస్క్రిప్షన్ పైన ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఆ ఖాతాదారుడు చాలా నమ్మకమైన ఖాతాదారుడు అయి ఉన్నట్లయితే మరియు అతని ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని బ్యాంకు భావిస్తే కొంత ఎక్కువ టైం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే బ్యాంక్ యొక్క డిస్క్రిప్షన్ పవర్పై ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే ఈ రీపే టైం అనేది. ఇక మూడోది చూసినట్లయితే ఏ రకమైన సెక్యూరిటీ లేకుండానే ఈ రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి. ఇక్కడ సెక్యూరిటీ అడగదు. మామూలుగా ఏదైనా హౌస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఇటువంటి లోన్స్కి వెళ్ళినప్పుడు బ్యాంక్స్ సెక్యూరిటీ అడుగుతాయి. మనం ఏదైనా వెహికల్ కొనాలి అనుకున్నప్పుడు కూడా లోన్ కావాలంటే సెక్యూరిటీ ఏముందని అడుగుతాయి. ఆ సెక్యూరిటీ ఏంటంటే మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడా, లేదు ప్రైవేట్ ఉద్యోగస్తుడా. ప్రైవేట్ ఉద్యోగస్తుడు అయితే మీకు ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏమైనా అసెట్స్ ఉన్నాయా అంటే ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇంకా ఇతర గోల్డ్ కావచ్చు. సో వీటిని అంతా సెక్యూరిటీ అంటాం మనం. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే ఆ జాబే ఒక సెక్యూరిటీగా ట్రీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ డిమాండ్ లోన్స్ విషయంలో ఏమవుతుందంటే ఆ వినియోగదారు క్రెడిబిలిటీని బేస్ చేసుకొని వాళ్ళు ఆ డిమాండ్ లోన్స్ని ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇక రెండోది స్వల్పకాలిక రుణాలు. వ్యాపారస్తులు, రైతులు మొదలగు వారికి రుణాలను మంజూరు చేస్తారు. అంటే షార్ట్ టర్మ్ బేస్డ్ అంటాం. సపోజ్ రైతులను తీసుకుందాం మనం. రైతులకు బ్యాంకులు క్రాప్ లోన్స్ అని ఇస్తాయి. ఈ క్రాప్ లోన్స్ రీపే చేయడానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. అది షార్ట్ టైం పీరియడ్. ఒక 1 year లోపు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఈ షార్ట్ టర్మ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఒక 6 నెలలు లేదా 1 సంవత్సరం, ఇంకా కొంత ఎక్కువ టైం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో తగిన సెక్యూరిటీ లేకుండా వీటిని మంజూరు చేయరు. అంటే సెక్యూరిటీ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ రైతుని తీసుకుందాం. రైతు ఒక క్రాప్ లోన్ కావాలని ఒక బ్యాంక్కి వెళ్తాడు. అప్పుడు ఏమవుతుంది, బ్యాంకు సెక్యూరిటీ చూపించమంటుంది. రైతు దగ్గర మ్యాక్సిమం సెక్యూరిటీ ఏముంటుంది, ఆయన యొక్క పొలం ఉంటుంది. ఆ పొలం డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏదైనా కావచ్చు, పట్టాదారు పాస్బుక్ కానీ, టైటిల్ డీడ్ కానీ, లేదంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇటువంటి వాటిని సెక్యూరిటీగా భావించి ఆ రైతుకి ఆ క్రాప్ లోన్ని మంజూరు చేయడం జరుగుతుంది. సో ఈ స్వల్పకాలిక రుణాలు అనేది తక్కువ సమయానికి ఉద్దేశించబడినాయి. ఇందులో సెక్యూరిటీని ఆధారంగా చేసుకొని రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తుల ఇటువంటి వారికి లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత చూసినట్లయితే ద్రవ్య పరపతి. ఖాతాదారుని ఆర్థిక పరిపుష్టిని అనుసరించి బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేస్తాయి. ఇది ఇట్స్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఎవరైనా ఖాతాదారుడు అతనికి మంచి అసెట్స్ ఉండడం, అటువంటిప్పుడు ఏం చేస్తాయంటే వాటిని సెక్యూరిటీగా భావించి ఇటువంటి లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ క్రెడిబిలిటీని కూడా చూడడం జరుగుతుంది. ఇందులోని మొత్తాన్ని రుణగ్రహీత విడతల వారీగా తీసుకోవచ్చు. సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఆయన ఈ లోన్ తీసుకున్నాడు అనుకుందాం, ఈ ద్రవ్య పరపతి లోన్ తీసుకున్నాడు అనుకుందాం. ఆయనకు మంచి అసెట్స్ ఉన్నాయి, మరి గ్యారెంటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కాబట్టి అతను లోన్ తీసుకున్నాడు అనుకుందాం. అయితే ఆ మొత్తం లోన్ని ఒకేసారి ఆయన వినియోగించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క ఈ సెకండరీ డిపాజిట్ ఏదైతే ఉందో, ఈ రుణ డిపాజిట్స్ అంటాం, అందులో బ్యాంకు జమ చేస్తుంది. ₹1 కోటి ఆయన యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది, ఆ రుణ అకౌంట్లో.
అతను ఆ 1 కోటి రూపాయలు ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదు, విడతల వారీగా విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఆయనకి ఎంత అవసరం ఉందో అంత విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ దీంట్లో ఉంటుంది. మరియు వీటి మంజూరుకి సెక్యూరిటీ అనేది తప్పనిసరి. ఓవర్ డ్రాఫ్ట్ చూసినట్లయితే కరెంట్ అకౌంట్ ఖాతాదారునికి ఈ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అంటే ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఒక కేటగిరీ ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ మాత్రమే పరిమితం. అది ఎవరికంటే కరెంట్ అకౌంట్ హోల్డర్స్. ఖాతాదారుని ఖాతాలో ఉన్న జమను దృష్టిలో ఉంచుకొని ఒక పరిమితికి లోబడి ఈ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని బిజినెస్ హౌసెస్ ఉంటాయి, వాళ్ళు రోజువారీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అంటే పేమెంట్ చేయడం ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుంది, ఎక్కువ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ పేమెంట్ ఉంటుంది. మరి ఎక్కువ పేమెంట్లు చేయాల్సి ఉన్నప్పుడు అతని ఖాతాలో నగదు తక్కువగా ఉంది అనుకున్నప్పుడు వారి యొక్క క్రెడిబిలిటీని చూసి, అదేవిధంగా వారి యొక్క ఈ టర్న్ ఓవర్ ఎటువంటి చూసి, రెవెన్యూ ప్రాఫిట్ చూసి అప్పుడు బ్యాంక్స్ ఈ ఓవర్ డ్రాఫ్ట్ అలో చేయడం జరుగుతుంది. సపోజ్ ఒక ఏ అనే కంపెనీ ఒక బ్యాంకులో ఒక కరెంట్ ఖాతాను కలిగి ఉంది. ప్రస్తుతం వాళ్ళ ఖాతాలో 1 కోటి రూపాయలు ఉన్నాయి. అంటే ఒక 10 కోట్లు ఉండేవి, అందులో 9 క్రోర్స్ విత్డ్రా అయ్యాయి ఈ మంత్లో, చివరిగా 1 కోటి మిగిలి ఉంది. అయితే ఈరోజు ఆయన ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలనుకుంటాడు, అందుకు 2 కోట్లు అవసరం. అప్పుడు ఏమవుతుంది, బ్యాంకు అతనికి అవసరమైన ఆ మొత్తం ఏదైతే ఉందో దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో లోన్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. స్వల్పకాలిక అవసరాల దృష్ట్యా ఈ సౌకర్యాన్ని ఈ అకౌంట్ హోల్డర్స్ వాడుకోవడం జరుగుతుందన్నమాట. అంటే స్వల్పకాలిక అవసరాలు, ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి, ఏమైనా ముడి పదార్థాలు కొనాలి, సో ఇటువంటి వాటి కోసం వాళ్ళు ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. అదేవిధంగా చెల్లింపులు కూడా త్వరలోనే చేయడం జరుగుతుందన్నమాట. అంటే రీపేమెంట్ అనమాట. వినిమయ బిల్లుల డిస్కౌంట్ చూసినట్లయితే వర్తక లావాదేవీలు అరువు రూపంలో జరిగినప్పుడు కొనుగోలుదారుడు అమ్మకందారునికి ఒక నిర్ణీత కాలానికి చెల్లింపు చేసే విధంగా అరువు బిల్లు రాసి ఇవ్వవచ్చు. దీన్ని మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ బయ్యర్ సెల్లర్స్ మధ్యలో ఇది జరుగుతుందన్నమాట. యాక్చువల్గా ఒక బయ్యర్ ఏం చేస్తారంటే హోల్సేల్ దగ్గరికి వెళ్తాడు, అంటే ఒక రిటైలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటైలర్ ఒక హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి తనకు కావాల్సిన వస్తువులు కొంటాడు. సపోజ్ సోప్స్ అనుకుందాం, అతను ఒక 1000 సోప్స్ కొన్నాడు, అంటే సబ్బులు. సో దానికి సంబంధించి ఒక 2 లక్షల బిల్ అయింది అనుకుందాం. ఎస్, దాన్ని మనం క్యాష్ మెమో అంటాం. అయితే అతని దగ్గర ఇప్పుడు ఆ మనీ లేదు పే చేయడానికి, ఎవరికి, హోల్సేలర్కి. మరి అప్పుడు ఏం చేస్తాడంటే అతను ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒక రసీదును జారీ చేయడం జరుగుతుంది. ఎవరికి, అమ్మకందారునికి. అతను ఏం చేస్తారంటే అతను ఆ బ్యాంకుకి వెళ్ళి, సంబంధిత బ్యాంకుకి వెళ్ళి ఆ బిల్ ఏదైతే ఇచ్చాడో, అంటే ఈ కొనుగోలుదారుడు ఇచ్చిన బిల్ని బ్యాంక్ దగ్గర తీసుకెళ్ళి, నాకు ఇలా నా దగ్గర అతను ఇంత అమౌంట్ అంటే ఇన్ని వస్తువులు కొన్నాడు, నాకు ద్రవ్యం చెల్లించలేదు, అందుకు బదులుగా ఈ బిల్ని ఇచ్చాడు, ఈ బిల్ని మీరు డిస్కౌంట్ చేసి నాకు అమౌంట్ ఇప్పించగలరని బ్యాంకు వారిని వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ కొనుగోలుదారునికి అక్కడ ఖాతా ఉంటుంది కాబట్టి అతని క్రెడిబిలిటీని బేస్ చేసుకొని ఆ అమౌంట్ని ఆ అమ్మకందారుకి చెల్లించడం జరుగుతుంది. తర్వాత ఆ అమౌంట్ని ఈ కొనుగోలుదారు యొక్క ఖాతాలోంచి బ్యాంకు తీసుకోవడం జరుగుతుందన్నమాట. దీన్నే మనం బిల్ డిస్కౌంటింగ్ అనడం జరుగుతుంది. వ్యాపారస్తులు ఈ బిల్లుని డిస్కౌంట్ చేసుకొని రుణం ఇవ్వవలసిందిగా వాణిజ్య బ్యాంకులు అభ్యర్థించిన సందర్భాల్లో మాత్రమే ఇది అప్లికబుల్ అన్నమాట. క్రెడిట్ కార్డు చూసినట్లయితే వివిధ కంపెనీలు, దుకాణాలలో వస్తువులను కొనుగోలు చేయడానికి ఖాతాదారులు బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక కొత్త రకమైన రుణం. అంటే ఈ ఆధునిక కాలంలో, ఈ హైటెక్ యుగంలో ఈ లోన్లు తీసుకునే ఈ పరిస్థితుల్ని కొంచెం తప్పించడానికి, ఎందుకంటే బ్యాంకుకి వెళ్ళి ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆ లోన్స్ తీసుకునే అంటే టైం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు, ఐటీ ఉద్యోగులు వాళ్ళు ఉంటారు కదా, డాక్టర్స్, వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకుకి వెళ్ళి ఆ ఫామ్స్ ఫిలప్ చేసి అందుకు సంబంధించిన సెక్యూరిటీ సమర్పించడం, ఆ డాక్యుమెంట్స్ సమర్పించడం, అంతా ఒక టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్గా అనిపిస్తుంది. అటువంటి సందర్భాల్లో ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే వారి యొక్క ఖాతాలోని నగదును అనుసరించి మరియు వాళ్ళ ఖాతా యొక్క ట్రాన్సాక్షన్ అనుసరించి వాళ్ళకి క్రెడిట్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. సేమ్ అవి చూడడానికి డెబిట్ కార్డు లాగానే ఉంటుంది. డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుకి తేడా ఏంటంటే
డెబిట్ కార్డ్ ఏంటంటే మీ అకౌంట్ని బేస్ చేసుకొని జారీ చేస్తారు. అంటే మీ అకౌంట్లో ఎంత మొత్తం ఉందో ఆ మొత్తానికి ఈక్వల్గా ఈ డెబిట్ కార్డ్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు, ఏదైనా క్రయ విక్రయాలు కూడా జరపవచ్చు. మరి క్రెడిట్ కార్డు దీనికి ఎంటైర్లీ ఆపోజిట్. ఇక్కడ మీ నగదుకు కొంచెం ఎక్కువగా, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ డ్రాఫ్ట్ అనవచ్చు. అయితే ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఏంటంటే బ్యాంకుకు వెళ్లకుండా ఒక క్రెడిట్ కార్డు ద్వారా మనం ఈ సౌకర్యాన్ని పొందవచ్చు అనమాట. సో ఈ జారీ చేసిన క్రెడిట్ కార్డుని మనం ఉపయోగించి వస్తు సేవలను కొనవచ్చు. అదేవిధంగా మనకు మనీ అవసరమైతే ఆ మనీని కూడా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇందుకు సంబంధించిన డబ్బును కంపెనీలు, దుకాణాలు, సంబంధిత బ్యాంకుల నుండి రాబట్టుకుంటాయి. సపోజ్ మనం డెబిట్ కార్డును ఉపయోగించి ఏదైనా షాపింగ్ మాల్లో వస్తువులు కొని ఇచ్చామనుకోండి, ఆ స్వైప్ చేసిన తర్వాత ఏమవుతుంది, మన అకౌంట్లోంచి ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా ఆ అమ్మకందారుని అకౌంట్లోకి అమౌంట్ వెళ్ళిపోతుంది. అయితే డెబిట్ కార్డు కాకుండా క్రెడిట్ కార్డు ఉపయోగించామనుకుందాం, మన అకౌంట్లో ఆ డబ్బులు తక్కువగా ఉన్నాయి లేదా అసలే లేవనుకుందాం, కానీ ఈ క్రెడిట్ కార్డు ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ బ్యాంకు మీ తరపున ఆ అమ్మకందారునికి పేమెంట్ చేస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఆ మొత్తాన్ని నువ్వు బ్యాంకు వారికి చెల్లించాల్సి ఉంటుంది. దానిపైన ఇంట్రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. క్రెడిట్ కార్డు సంబంధించిన అసలు వడ్డీని క్రెడిట్ కార్డు వినియోగదారుడు బ్యాంకుకు ఆ తర్వాత చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రతి క్రెడిట్ కార్డుకి ఒక లిమిట్ అనేది ఉంటుంది. మనం ఎంత అవసరం అనుకుంటే అంత తీసుకోవడానికి వీలుండదు. మీ యొక్క ఇన్కము మరియు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీ క్రెడిబిలిటీని బట్టి, అంటే పేయింగ్ క్రెడిబిలిటీని బట్టి ఆ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఒక్కొక్క వినియోగదారునికి ఒక్కో విధంగా బ్యాంక్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఒక ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు, అతని అకౌంట్లో ప్రతి నెల 1,00,000 రూపాయలు జీతం రూపంలో క్రెడిట్ అవుతుంది అనుకుందాం. మరి ఆ 1,00,000 రూపాయలు ఆయన మొత్తం వాడుకోకుండా ఒక 20,000, 30,000, 50,000 వాడుకుంటున్నాడు, ఇంకా 50,000 అలాగే డిపాజిట్ రూపంలో ఉంది అనుకుంటే, అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, ఓహో ఇతను సేవింగ్ హ్యాబిట్ ఉంది కాబట్టి ఇతనుకి క్రెడిట్ కార్డు ఇచ్చినట్లయితే రీపే చేయగలడు అనుకున్నప్పుడు మాత్రమే దీన్నే మనం క్రెడిబిలిటీ అంటాం. అంటే అతను విశ్వసించినప్పుడు ఈ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ని ఫిక్స్ చేస్తుందన్నమాట. సపోజ్ అతనికి 1,00,000 రూపాయల క్రెడిట్ ఫెసిలిటీని ఇస్తుంది ఈ క్రెడిట్ కార్డు ద్వారా. అంటే వారి యొక్క ట్రాన్సాక్షన్ బట్టి ఈ క్రెడిట్ కార్డ్ విత్డ్రాయల్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. ఇక పరపతిని సృష్టించడం. పరపతి సృష్టి అంటే బ్యాంకు డిపాజిట్ల కంటే ఎన్నో రెట్లు రుణాలు ఇవ్వడం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, బ్యాంకులు డిపాజిట్లు ఎలా సేకరిస్తాయి, ఆ సేకరించిన డిపాజిట్లలోంచి అంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ని పక్కన పెట్టి వాళ్ళు లోన్స్ ఎలా క్రియేట్ చేయడం జరుగుతుందనేది మనం ఇంతకుముందే చర్చించడం జరుగుతుందన్నమాట. సో ప్రాథమిక డిపాజిట్లు పరపతికి దారి తీయడమే కాకుండా ద్వితీయ డిపాజిట్లకు దారి తీస్తుంది. ఎందుకంటే లోన్స్, అడ్వాన్సెస్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ప్రైమరీ డిపాజిట్స్. అనుషంగిక విధులు చూసినట్లయితే వీటిని మనం కంటింజెన్సీ ఫంక్షన్స్ అంటాం. ఇవి కూడా బ్యాంకు విధుల్లో ఒక ముఖ్యమైన భాగం. వాణిజ్య బ్యాంకులు డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరుతో పాటు కొన్ని ఇతర విధులను కూడా నిర్వహిస్తాయి. వీటినే కంటింజెన్సీ ఫంక్షన్స్ అంటాం. కంటింజెంట్ ఫంక్షన్స్ అని అనడం జరుగుతుంది. తెలుగులో అనుషంగిక విధులు అంటాం. మరి ఈ అనుషంగిక విధులు ఎలా ఉంటాయంటే, ఖాతాదారుల ప్రతినిధులుగా వీరు బీమా చెల్లింపులు చేస్తారు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా పే చేస్తారన్నమాట. అంటే మనం ఏ నెలలో ఏ డేట్లో ఆ బిల్లులు పే చేయాలి, ఆ ప్రీమియమ్స్ కట్టాలంటే మీ తరపున వాళ్ళు ఆ ఫలానా డేట్ రోజు చెల్లించడం జరుగుతుందన్నమాట. ఆ చెల్లించిన మొత్తాలను ఖాతాదారుని ఖాతాలో ఖర్చుగా చూపించడం జరుగుతుంది. వీరు ఖాతాదారు ఏజెంట్గా షేర్లు, డిబెంచర్లను కొనడం, అమ్మిపెట్టడం కూడా జరుగుతుంది. ఇది కూడా ఆధునిక బ్యాంకుల యొక్క విధుల్లో ఒక ముఖ్యమైన విధి. వాళ్ళకి వీటి వల్ల సర్వీస్ ఛార్జెస్ కూడా లభిస్తాయి అన్నమాట. సో ఖాతాదారుడు కోరినట్లయితే వాళ్ళు ఖాతాదారుని తరపున ఈ షేర్లు, డిబెంచర్స్ ఇటువంటి వాటిని కొనడం, అతను అడిగినప్పుడు అమ్మడం కూడా చేయడం జరుగుతుంది. సో ఇది కూడా వీటి విధుల్లో ఒక భాగం. ఇక బాండ్లు, షేర్ల మీద రావాల్సిన డివిడెండ్, వడ్డీని వసూలు చేసి పెడతాయి. ఇప్పుడు మనం బాండ్స్, షేర్స్ కొన్నప్పుడు ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. సపోజ్
బాండ్స్ పైన షేర్స్ పైన డివిడెండ్ ప్రకటించే అనుకుందాం, లేదా ఇంట్రెస్ట్ ప్రకటించే అనుకుందాం. వాటిని ఆ ఖాతాదారుని అకౌంట్లో జమ చేస్తాయి అన్నమాట ఈ బ్యాంకులు. ఖాతాదారుని తరపున డ్రాఫ్టులు, చెక్ల ద్వారా సొమ్ము బదిలీ చేస్తాయి. ఖాతాదారుడు ఒక వ్యక్తికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనుకుందాం. అతను ఆ వ్యక్తికి అకౌంట్లోకి డైరెక్ట్గా అతనే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు, మరియు క్యాష్ విత్డ్రా చేసుకొని అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు బ్యాంకుకి ఒక చెక్ ఇచ్చినట్లయితే ఆ చెక్ ద్వారా, అంటే ఆ చెక్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు ఎవరికైతే డబ్బు ఇవ్వాలనుకున్నారో అతని అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుందన్నమాట. అది చెక్ కావచ్చు, డ్రాఫ్ట్ కావచ్చు. అనుషంగిక విధుల్లో ఇతర విధులు చూసినట్లయితే ఖాతాదారుల ట్రస్టీగా వారి నిధులను సేఫ్ కస్టడీలో పెడతాయి. ఇప్పుడు మీరు బ్యాంకుని రిక్వెస్ట్ చేయవచ్చు, ఇవి నా నిధులు, అంటే ఇంత మనీ ఉంది నాది, దీన్ని మీరు ఒక సేఫ్ కస్టోడియన్గా ఉండాలి దీనికంటే ఆ పని కూడా చేసి పెడతాయన్నమాట. అంటే దే ప్రొటెక్ట్ యువర్ మనీ యాజ్ ఎ కస్టోడియన్, ఒక ప్రొటెక్టర్ లాగా, ఒక గార్డియన్ లాగా వ్యవహరిస్తాయన్నమాట. అయితే ఈ అనుషంగిక విధులు ఏవైతే నిర్వహిస్తాయో బ్యాంకులు, వాటన్నిటికీ ఖాతాదారుల నుండి ఛార్జెస్ వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఈ ఛార్జెస్ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయన్నమాట. ఇక సాధారణ ఉపయోగ సేవలు చూసినట్లయితే ఖాతాదారులు తమ విలువైన వస్తువులు, పత్రాలను దాచుకోవడానికి లాకర్ సదుపాయాన్ని కూడా కలుగజేస్తాయి. ఎందుకంటే ఈరోజు చాలామంది తమ ఇళ్ళల్లో ఈ డబ్బు ఉండడం, లేదా ఏదైనా ఆభరణాలు లాంటివి, అంటే బంగారు, వెండి లాంటి ఆభరణాలు, డైమండ్స్ కావచ్చు ఉంటే ఎవరైనా దోసుకుపోతారనే భయం ఉండవచ్చు. కాబట్టి అటువంటి సమయంలో ఏం చేస్తారంటే వీళ్ళు ఆ బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటారు. నాకు, అంటే నా వస్తువులు, డబ్బును దాచుకోవడానికి మీ దగ్గర ఒక లాకర్ కావాలని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తుందంటే బ్యాంకు అతనికి ఆ సౌకర్యం కలిగించడం జరుగుతుంది. సో ఆ లాకర్కి సంబంధించిన కీని, అంటే ఆ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ఆ లాకర్కి ఒక నెంబర్ ఇస్తుంది బ్యాంకు. ఫలానా సపోజ్ ఏ బ్యాంక్ అనేది ఎక్స్ అనే వ్యక్తికి ఒక లాకర్ని ప్రొవైడ్ చేస్తుంది. దానికి ఒక నెంబర్ ఇస్తారు, సపోజ్ 10 అనే నెంబర్ ఇచ్చారు. సో ఆ రోజు నుంచి 10 నెంబర్ అనే లాకర్కు యజమాని ఈ ఎక్స్ అవుతాడనమాట. సో అతను ఆ లాకర్ ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు, అతను ఎప్పుడైనా లాక్ చేసుకోవచ్చు, అతను సరిచూసుకోవచ్చు తన వస్తువులను భద్రంగా ఉన్నాయా లేదని. అయితే దీనికి కూడా బ్యాంక్స్ ఛార్జెస్ వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఈ లాకర్ ఫెసిలిటీ కల్పించినందుకు ఖాతాదారుడు బ్యాంకుకి ప్రతి సంవత్సరం కావచ్చు, ప్రతి నెల కావచ్చు, కొంత మొత్తాన్ని సర్వీస్ ఛార్జ్ కింద చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఇతర ప్రాంతాలలో ఉండే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు మొదలైన వారి సమాచారాన్ని సేకరించి ఖాతాదారులకు అందజేస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక బ్యాంకులో ఒక బిజినెస్ మ్యాన్ ఖాతా ఓపెన్ చేశాడు అనుకున్నాం, ఒక కరెంట్ ఖాతా. అయితే అతను చాలా ప్రాస్పెక్టివ్ కస్టమర్ అయినట్లయితే, అంటే అతను ఆ బ్యాంకులో ఎన్నో లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుపుతున్నాడు అనుకుందాం. అయితే అతను కొన్ని బ్యాంక్ నుంచి సహాయాలు అడగవచ్చు. ఏమండి, నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మిగతా బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయి, మిగతా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి, నా వస్తువుని ఎక్కడ అమ్ముకోవచ్చు, ఈ డేటా నాకు కావాలి అని అంటే వాళ్ళు ఒక మ్యాక్రో డేటాను కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. మనం తర్వాత విషయంలోకి వస్తే వాణిజ్య బ్యాంకుల తర్వాత రిజర్వ్ బ్యాంక్, దీన్నే మనం కేంద్ర బ్యాంక్ అనడం జరుగుతుంది. ఇప్పుడు మన దేశ రిజర్వ్ బ్యాంక్ చూసినట్లయితే దీన్ని మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది, భారతీయ రిజర్వ్ బ్యాంక్. అయితే దీని యొక్క ఆరిజిన్ చూద్దాం. ఇప్పుడు మనం ప్రతి దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యున్నత స్థానంగా ఉండే బ్యాంకు కేంద్ర బ్యాంక్. సో మన కేంద్ర బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంక్. దీన్ని మనం అపెక్స్ బ్యాంక్ అని కూడా అంటాం. అపెక్స్ అంటే టాప్ బ్యాంక్, సుప్రీం బ్యాంక్. భారతదేశంలో ఉన్న కేంద్ర బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అఫీషియల్గా అనడం జరుగుతుంది. అంటే దీని అఫీషియల్ నేమ్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనం షార్ట్ ఫామ్లో ఆర్బీఐ అంటాం. మన దేశంలో 1934లో రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ఆధారంగా 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐని ప్రారంభించడం జరిగింది. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, అట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిషర్స్. అప్పుడు ఈ ఆర్బీఐని 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా స్థాపించడం జరిగింది. రిజర్వ్ బ్యాంకు 5 కోట్ల రూపాయల మూలధనంతో వాటాదారు బ్యాంకుగా ఏర్పడింది. అంటే అప్పుడు ఇది 5 కోట్ల రూపాయల మూలధనంతో వాటాదారు బ్యాంకుగా ఆవిర్భవించిందన్నమాట. ఇక ఆ తర్వాత దేశ స్వాతంత్రం అనంతరం 1949 జనవరి 1వ తేదీన ఆర్బీఐని జాతీయం చేయడం జరిగింది. అంటే భారత ప్రభుత్వం తన ఆధీనంలోకి
తీసుకుందన్నమాట. ఇక రిజర్వ్ బ్యాంకు విధులను చూసినట్లయితే వీటి విధులు 3 రకాలు ముఖ్యంగా. 1 సాధారణ విధులు, 2 పర్యవేక్షణ విధులు, 3 అభివృద్ధిపరమైన విధులు. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫంక్షన్ని డీటెయిల్గా స్టడీ చేద్దాం. ముందుగా సాధారణ విధులు. ఈ సాధారణ విధుల్లో ఏవేవి ఉన్నాయి? కరెన్సీ నోట్ల జారీ, ప్రభుత్వ బ్యాంకర్, సి బ్యాంకులకు బ్యాంకు, నెక్స్ట్ అంతిమ రుణదాత, నెక్స్ట్ క్లియరింగ్ హౌస్, అంతర్జాతీయ ద్రవ్య నిధుల పర్యవేక్షణ మరియు పరపతి నియంత్రణ. అంటే ఈ మొత్తం 7 విధులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం సాధారణ విధుల కింద పేర్కొంటాం. ముందుగా కరెన్సీ నోట్ల జారీ చూద్దాం. కరెన్సీ నోట్ల జారీలో ఆర్బీఐది గుత్తాధిపత్యం, అంటే మొనోపలి. ఆర్బీఐ తప్ప ఈ దేశంలో కరెన్సీని ఎవరు ముద్రించరాదు మరియు జారీ చేయకూడదు. అంటే ఆ యాక్ట్ ద్వారా ఈ అధికారాలు అనేటివి ఆర్బీఐకి సంక్రమించాయి. ప్రస్తుతం 2, 5, 10, 20, 50, 100, 500, 2000 కరెన్సీ నోట్లను ఆర్బీఐ జారీ చేస్తుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఈ ₹1 నోటు మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రించి జారీ చేస్తుందన్నమాట. ప్రభుత్వ బ్యాంకర్, అంటే ఆర్బీఐని ఏమంటాం? గవర్నమెంట్స్ బ్యాంకర్ అంటాం. బ్యాంకర్ టు ద గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. అంటే ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి ఒక ఎకనామిక్ అడ్వైజర్గాను మరియు రిప్రజెంటేటివ్గాను బ్యాంకర్గాను వ్యవహరిస్తుందన్నమాట. ప్రభుత్వానికి బ్యాంకింగ్ సౌకర్యాలను కల్పిస్తుంది. ఇప్పుడు ఒక మామూలు వ్యక్తికి ఒక కమర్షియల్ బ్యాంక్ ఏ విధంగా బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పిస్తుందో, అంటే సపోజ్ ఎక్స్ అనే వ్యక్తి ఒక మామూలు ఉద్యోగి, అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాడు లేదా సిండికేట్ బ్యాంక్కి వెళ్ళాడు అనుకుందాం. సో అతను ఆ బ్యాంకుకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఒక ఖాతాను ఓపెన్ చేయాలనుకుంటే, సో ఆ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత అతను కొన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. అంటే అతనికి చెక్ బుక్ ఇవ్వడం, అతను చెక్స్ డిమాండ్ డ్రాఫ్ట్స్ ఇస్తే వాటిని క్లియర్ చేయడం, అతనికి డెబిట్ కార్డు ఇవ్వడం, క్రెడిట్ కార్డు ఇవ్వడం, ఇవన్నీ సౌకర్యాల కల్పన అన్నమాట. అదేవిధంగా భారత ప్రభుత్వానికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్యాంకుగా పనిచేస్తుంది. ఒక వాణిజ్య బ్యాంకు ఒక మామూలు ఖాతాదారునికి ఎలా సౌకర్యాలను కల్పిస్తుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా భారత ప్రభుత్వానికి ఆ సౌకర్యాలన్నీ కల్పిస్తుందన్నమాట. ప్రభుత్వ స్వర్ణ నిధులకు పర్యవేక్షకుడిగా పనిచేస్తుంది. అంటే ఈ గోల్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ దగ్గర ఉండే ఈ గోల్డ్ డిపాజిట్స్కి ఇది ఒక పర్యవేక్షకుడిగా పనిచేస్తుంది అనమాట. అంటే సూపర్వైజర్గా. ద్రవ్య విధానాల రూపకల్పన, అమలుపరిచే బాధ్యతను కూడా స్వీకరిస్తుంది. ఇక తర్వాత చూసినట్లయితే దీన్ని మనం బ్యాంకులకు బ్యాంక్ అని కూడా అంటాం. బ్యాంకర్స్ బ్యాంక్. 1934 బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం దేశంలోని అన్ని బ్యాంకులను నియంత్రించే అధికారం ఆర్బీఐకి ఉంది. దేశంలోని అన్ని బ్యాంకింగ్ వ్యవస్థలను నియంత్రించే అధికారం ఆర్బీఐకి ఉంటుందన్నమాట. అంటే 1934 బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం ఈ అధికారాలు ఆర్బీఐకి సంక్రమించాయి. వాణిజ్య బ్యాంకులు తమ లావాదేవీలను ఎప్పటికప్పుడు ఆర్బీఐకి పంపవలసి ఉంటుంది. అది చిన్న బ్యాంక్ కావచ్చు, పెద్ద బ్యాంక్ కావచ్చు, ప్రభుత్వ బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ రంగ బ్యాంక్ కావచ్చు. వీళ్ళు తమ లావాదేవీల రిపోర్ట్ని ఎప్పటికెప్పుడు ఆర్బీఐకి సమర్పించవలసి ఉంటుందన్నమాట. అందుకే ఆర్బీఐని బ్యాంకులకు బ్యాంక్ అనడం జరుగుతుంది. ఎందుకంటే దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను, బ్యాంకులని నియంత్రించే అధికారం కేవలం ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లలో కొంత మొత్తాన్ని సిఆర్ఆర్ రూపంలో ఆర్బీఐ వద్ద జమ చేయాలి. ఎందుకంటే ప్రతి వాణిజ్య బ్యాంకు డిపాజిట్ల రూపంలో ద్రవ్యాన్ని సమీకరిస్తుంది. ఈ సమీకరించిన డిపాజిట్లలో కొంత మొత్తాన్ని సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో రూపంలో ఆర్బీఐ దగ్గర భద్రపరచవలసి ఉంటుంది. అంటే ఖాతాదారుల ఆర్థిక భద్రత కోసం ఆర్బీఐ ఈ నిబంధనను ఖచ్చితంగా అన్ని బ్యాంకులకు వర్తింపజేస్తుందన్నమాట. వాణిజ్య బ్యాంకులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్బీఐ రుణ సహాయాన్ని కూడా అందజేస్తుంది. ఏదైనా వాణిజ్య బ్యాంక్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు రుణ సహాయాన్ని కూడా ఆర్బీఐ అందజేస్తుంది అన్నమాట. అంతిమ రుణదాత, లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్ అంటాం ఇంగ్లీష్లో మనం. అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులకు వాటి ట్రెజరీ బిల్స్, బాండ్లు వంటి వాటిని డిస్కౌంట్ చేసుకొని రుణ సౌకర్యం కల్పించి ఆర్బీఐ అంతిమ రుణదాతగా నిలుస్తుంది. ఏదైనా వాణిజ్య బ్యాంకు తీవ్ర నష్టాలు, కష్టాల్లో ఉన్నప్పుడు అయితే వారు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి తమ ట్రెజరీ బిల్స్, బాండ్ల వంటి వాటిని
సెక్యూరిటీగా సమర్పించినప్పుడు వాటిని ఆధారంగా చేసుకొని ఆర్బీఐ ఈ రుణ సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. అంటే ఇవి ఎక్కువగా ఎమర్జెన్సీ కండిషన్స్లో ఇటువంటి పరిస్థితి అనేది ఉత్పన్నమవుతుంది. ఆర్బీఐ క్లియరింగ్ హౌస్లను కూడా నెలకొల్పుతుంది. ఈ క్లియరింగ్ హౌసెస్ అంటే ఏమిటి? వీటి ఫంక్షన్ ఏంటంటే మనం ఇప్పుడు చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్లు జారీ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఏదైనా ఒక బ్యాంకులో ఖాతా ఉంది అనుకుందాం, పొదుపు ఖాతా కావచ్చు, కరెంట్ ఖాతా కావచ్చు. మనం ఏం చేస్తాం, అప్పుడు ఒక వ్యక్తికి చెల్లింపులు జరపాలనుకుంటాం. అప్పుడు మనం ఆ వ్యక్తి ఎక్కడో ఉండవచ్చు, వేరే ప్రాంతంలో ఉండవచ్చు, వేరే రాష్ట్రంలో ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. మనం ఒక చెక్ ఇస్తాం లేదా ఒక డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అతను తీసుకెళ్ళి తన అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటాడు. మన బ్యాంకు ఎక్స్ ఉండొచ్చు, ఆయన బ్యాంకు వచ్చేసి జెడ్ ఉండొచ్చు. అంటే రెండు వేరు వేరు పేర్లు వేరు, సో ప్రాంతాలు వేరు. అప్పుడు ఏమవుతుంది, ఆ జెడ్ అనే బ్యాంకు అంటే ఎక్కడైతే అతను చెక్ డిపాజిట్ చేశాడో ఆ జెడ్ బ్యాంకు వాళ్ళు దాన్ని డైరెక్ట్గా మన బ్యాంకు పంపించడం జరగదు. నాది ఎక్స్ బ్యాంక్, నేను ఎవరికైతే చెక్ ఇచ్చానో అతను జెడ్ బ్యాంక్ అనుకుందాం. సో ఆ జెడ్ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా వై బ్యాంక్కి పంపించి ఈ చెక్ వచ్చింది, మీ ఖాతాదారుడు ఇష్యూ చేశాడు, డబ్బు ఇవ్వన్నట్టు ఇవ్వరు. అప్పుడు ఏమవుతుంది, దాన్ని క్లియరింగ్ హౌస్కి పంపించడం జరుగుతుంది. ఈ జెడ్ అనే బ్యాంకు ఆ చెక్కును క్లియరింగ్ హౌస్కి పంపించడం జరుగుతుంది. ఈ క్లియరింగ్ హౌస్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఆర్బీఐ ఏర్పాటు చేస్తుంది. దాదాపు ప్రతి దేశంలోని అంటే రాష్ట్రంలోని ప్రతి ముఖ్య నగరంలో మరియు కొన్ని ప్రధాన నగరాల్లో ఈ క్లియరింగ్ హౌసెస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆర్బీఐ ఈ క్లియరింగ్ హౌసెస్ ఏర్పాటు చేసి ఈ చెక్కులు, డ్రాఫ్టులు లాంటివి అతి సులభంగా విత్డ్రాయల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందన్నమాట. ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, నాగ్పూర్, పాట్నా తదితర ముఖ్య కేంద్రాల్లో ఈ క్లియరింగ్ హౌజులను నెలకొల్పడం జరిగిందన్నమాట. అంతర్జాతీయ ద్రవ్య నిధుల పర్యవేక్షణ. విదేశీ మారకంగా ఉపయోగించే బంగారు నిల్వలను, విదేశీ మారక ద్రవ్య నిల్వలను పరీక్షించడం ఆర్బీఐ ముఖ్య విధులలో ఒకటి. విదేశీ మారకంగా ఉపయోగించే బంగారు నిల్వలు మరియు విదేశీ మారక ద్రవ్య నిల్వలు. విదేశీ మారక ద్రవ్యం అంటే ఫారిన్ ఎక్స్చేంజ్, వివిధ దేశాల యొక్క కరెన్సీ. సో వీటిని కూడా పరిరక్షించేది ఆర్బీఐ. అదేవిధంగా విదేశీ ద్రవ్య వ్యవహారాలన్నీ ఆర్బీఐ ద్వారానే జరుగుతాయి. విదేశీ ద్రవ్య వ్యవహారాలంటే ఎక్స్చేంజ్ అయితే ఉంటుందో అంటే విదేశీ కరెన్సీల ఎక్స్చేంజు, వాటి యొక్క ఆ ధరలు నిర్ణయించే ఇవన్నీ ఆర్బీఐ మాత్రమే చేస్తుంది. వేరే వాళ్ళు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదన్నమాట. అంతర్జాతీయ ద్రవ్య నిధుల పర్యవేక్షణ ఇది కూడా అతి ముఖ్యమైన విధి. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇందులో భారత్ సభ్యదేశం అయినందువల్ల ఆర్బీఐ మన దేశ కరెన్సీని ఇతర దేశాల కరెన్సీలతో పోల్చుతూ విదేశీ మారక రేట్లను ఎప్పటికెప్పుడు ప్రకటిస్తుంది. మనం ఐఎంఎఫ్లో సభ్యులం కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మన దేశం యొక్క కరెన్సీ విలువను ఇతర దేశాల కరెన్సీల విలువతో పోల్చి అప్పుడు మన దేశ కరెన్సీ విలువను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఆ డ్యూటీ ఎవరిది అంటే ఆర్బీఐ. ఆర్బీఐ ఏం చేస్తుందంటే మన దేశ కరెన్సీని ఇతర దేశ కరెన్సీలతో పోలుస్తుంది. యుఎస్ డాలర్, యూరో, బ్రిటిష్ పౌండ్ ఇటువంటి విదేశీ కరెన్సీలతో మన కరెన్సీని పోల్చి మన కరెన్సీ విలువ ఎంత అనేది దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ని ప్రతిరోజు అందజేయడం జరుగుతుందన్నమాట. విదేశీ మారక కొనుగోళ్ళు, అమ్మకాలను ఆర్బీఐ నియంత్రిస్తుంది. ఇప్పుడు ఇతర దేశాల కరెన్సీకి బాగా డిమాండ్ ఉందని చెప్పేసి మనం పోయి నాకు ఈ అమెరికా కరెన్సీని ఇవ్వండి, ఇండియన్ రూపీస్ ఇస్తాను, నేను అదేవిధంగా యూరోస్ ఇవ్వండి నాకు అని ఏదైనా బ్యాంకుకి వెళ్తే ఇవ్వరు. ఎందుకంటే ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. ఎందుకంటే విదేశీ కరెన్సీని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కొనడం, అమ్మడం జరగదన్నమాట. వాణిజ్య బ్యాంకులు అండ్ ట్రావెల్ ఏజెన్సీస్ నడుచుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ అనుసరించి ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు ఎంత అవసరము, ఎప్పుడు అవసరము, ఎందుకు అవసరము అందుకు సంబంధించిన ఎవిడెన్స్ని చూపించినప్పుడు మాత్రమే మన కరెన్సీని ఇతర దేశాల కరెన్సీలోకి మార్చుకోవడానికి వీలవుతుంది. ఇందుకు సంబంధించిన నిబంధనలన్నీ ఆర్బీఐ విధిస్తుందన్నమాట. పరపతి నియంత్రణ చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులు పరపతిని నియంత్రిస్తుంది. వాణిజ్య బ్యాంకుల పరపతిని ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే ఎక్కువ లాభాలు ఆర్జించాలనుకొని అదేవిధంగా ఎక్కువ వడ్డీ ఆర్జించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ రుణాలు ఇవ్వాలనుకుంటారు. సో ఎక్కువ రుణాలు ఇస్తే ఏమవుతుంది, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది మరియు ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఇప్పుడు అందరి దగ్గర
ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఏమవుతుంది, వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతుంది. మన దగ్గర కేవలం డబ్బునంతా మాత్రాన వస్తువులు అనేది ఆటోమేటిక్గా ఉత్పత్తి కావు, దానికి చాలా సమయం పడుతుంది. అటువంటిప్పుడు ఏమవుతుంది, సప్లై కొరత ఏర్పడుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఇన్ఫ్లేషన్ ఇటువంటి పెరిగే అవకాశాలు ఉన్నప్పుడు ఈ బ్యాంకుల యొక్క ఈ పరపతిని ఆర్బీఐ కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంటే ఈ లోన్స్, ఈ ఆర్బీఐ ఈ వాణిజ్య బ్యాంకులు ఇచ్చే లోన్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ విధించడం, ఇటువంటి చర్యల్ని చేపట్టడం జరుగుతుందన్నమాట. పర్యవేక్షణ నిధులు చూసినట్లయితే దేశంలోని అత్యున్నత బ్యాంకుగా అన్ని రకాల బ్యాంకింగ్ కార్యకలాపాలపై పర్యవేక్షణ, నియంత్రణ అధికారాలు ఆర్బీఐకి ఉంటాయి. మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఆర్బీఐకి భారతదేశంలోని బ్యాంకింగ్ సిస్టంపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఇది మన దేశంలోని బ్యాంకులన్నిటి అంటే వాటి కార్యకలాపాలన్నిటిపై పర్యవేక్షణ మరియు నియంత్రణ అధికారాలను కలిగి ఉంటుందన్నమాట. అభివృద్ధిపరమైన విధులు చూసినట్లయితే బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధిపరచడం, అంటే మన దేశంలో వస్తు సేవల ఉత్పత్తికి అవసరమైన ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ని అందించేవి వాణిజ్య బ్యాంకులు మరియు ఇతర ద్రవ్య సంస్థలు. సో వాటిని అభివృద్ధి పరచడానికి ఆర్బీఐ కొన్ని చర్యలను చేపడుతుంది. అదేవిధంగా ప్రోత్సాహకాలను కూడా అందించడం జరుగుతుంది. ఇక వ్యవసాయ పరపతిని అభివృద్ధి పరచడం, అంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మనకు ఒక ప్రత్యేకమైన ద్రవ్య వ్యవస్థ అవసరం. అందుకోసం ఆర్బీఐ నాబార్డును నెలకొల్పడం జరిగింది. అంటే ఈ నాబార్డు అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇది ఆర్బీఐ నెలకొల్పడం జరిగింది. సో ఈ నాబార్డు ఏం చేస్తుందంటే దేశంలో ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా గ్రామాలను అభివృద్ధి చేయడానికి ద్రవ్య సహాయాన్ని అందించడం జరుగుతుంది. అయితే ఈ నాబార్డు డైరెక్ట్గా ఎవరికి ఈ ద్రవ్య సహాయాన్ని చేయడం జరగదు, అంటే లబ్ధిదారులకు డైరెక్ట్గా ఇవ్వదు. అది రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కానీ మరియు ప్రభుత్వ వాణిజ్య బ్యాంకుల ద్వారా కానీ ఈ ఆర్థిక సహాయాన్ని, ఆర్థిక రుణాలను అందించడం జరుగుతుందన్నమాట. ఇతర అంశాలు చూసినట్లయితే పారిశ్రామిక అభివృద్ధికి పరపతిని అందించడం, అంటే దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే అందుకు కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ అవసరం. మరి అందుకోసం కొన్ని ప్రత్యేకమైన ద్రవ్య సంస్థలు మనకు కావాలి. అందుకే ఆర్బీఐ ఈ ఐడిబిఐ, ఐఎఫ్సిఐ, సిడిబి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తుంది. ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్సిఐ అంటే ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అండ్ సిడిబి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దేశంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇటువంటి సంస్థల ద్వారా ఆర్బీఐ సహాయాన్ని అందజేయడం జరుగుతుందన్నమాట. ఈ మిగతా విధులు చూసినట్లయితే సమాచార సేకరణ, ప్రచురణ, శిక్షణ కళాశాలను ఏర్పాటు చేయడం. ఈరోజు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.